రాష్ట్రంలో కరోనా మరణాలపై స్పందించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. కరోనాతో చనిపోయిన ఇద్దరికి వేరే ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్నారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉన్నామని, అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు ఆయన. టెస్టులను కూడా రోజుకు 4,000 చొప్పున పెంచుతున్నామని అంటున్న మంత్రి దామోదర రాజనరసింహతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పాలనపై కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టబోతుంది. 28 నుంచి నెల అన్ని గ్రామాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మంత్రి దామోదర రాజనరసింహ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఈ ప్రజాపాలన అని కొత్తగా కార్యక్రమం శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రభుత్వము ప్రజల దగ్గరికి పోవాలి, ప్రభుత్వము గ్రామాలకు పోవాలి, వాళ్ళ అవసరాలు, వాళ్ళ సాధక బాధకులు, మా కమిట్మెంటు. దానికి అనుగుణంగా ఒక పిటిషన్ అప్లికేషన్ తయారు చేసి ఈ 6 గ్యారెంటీలు కూడా మేము ఇవ్వబోతున్నాము. 2 గ్యారెంటీలు ఫుల్ఫిల్ చేశాము, ఇంకా 4 గ్యారెంటీలు ఉన్నాయి, అవి కూడా ఫుల్ఫిల్ చేయాలి మేము. దానికి సంబంధించి మీ సమాచారం మాకు ఇవ్వండి, మీరు ఇచ్చిన సమాచారాన్ని మేము స్క్రూటనైజ్ చేసుకుంటాము. అందులో క్రైటీరియా అడాప్ట్ చేసుకున్నాము, పర్టికులర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందంటే ఆ కుటుంబానికి, ఆ లబ్ధిదారునికి ఖచ్చితంగా న్యాయం చేయాలి, న్యాయం చేస్తాం. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలకు కూడా ముఖ్యంగా రేషన్ కార్డే ప్రామాణికంగా పెట్టారు. అదేవిధంగా ఈ నెల 28 నుంచి కూడా రేషన్ కార్డు అంటే దరఖాస్తులకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ అంటే రేషన్ కార్డులను కూడా ఎటువంటి క్రైటీరియా, అంటే ఎటువంటి అర్హతలు నిర్వహిస్తారు సార్ ఈ రేషన్ కార్డుదారులు కూడా? తెల్ల రేషన్ కార్డుకు అర్హత ఉండదు. ఫ్యామిలీ ఉంటుంది, బీపీఎల్ కుటుంబము, ఆ ఫ్యామిలీని పట్టించుకోలేదు. ఎన్నిసార్లు దరఖాస్తు ఇచ్చినా దరఖాస్తుని పట్టించుకోలేదు. ఇందులో కూడా ప్రొవిజన్ పెట్టాము మేము, మీరు రాయండి, మేము ఎలిజిబిలిటీ ఉందంటే మేము కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పినాము, ఇస్తాం. అదేవిధంగా మీరు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు సార్. ఈరోజు తెలంగాణలో 2 కరోనా మరణాలు నమోదయ్యాయని చెప్పి కూడా ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా మరణాలు అంటే డైరెక్ట్ కరోనా మరణాలు కావు, అవి కోమార్బిడ్. బీపీ ఉన్న, షుగర్ ఉన్న, ఏజ్ ఫ్యాక్టర్, దీనికి ఈ కోవిడ్ కొద్దిగా ఎఫెక్ట్ చేసేసి ఆ కారణాలతో మరణాలు ఇవి. డైరెక్ట్గా నేరుగా కోవిడ్ మరణాలు కావు ఇవి. కోమార్బిడ్, కోవిడ్ కోమార్బిడ్. అయితే ఇతర ఉంటుంది, బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, ఇతర రోగాలు ఉంటాయి కదా, దాని ఎఫెక్ట్ ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు సార్? అన్ని జాగ్రత్తలు టెస్టులు మేము పెంచాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా 2 రోజులలో 4,000 టెస్టులు యావరేజ్గా ఇప్పటికీ 2,000 దాటినాము. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అన్ని ప్రాంతాలు కలిపి కనీసం రోజు 4,000 టెస్టులు చేయాలి, ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలి. ఆ తర్వాత మిగతా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్రమత్తం చేసాం. బెడ్సే కానీ, ఆక్సిజనే కానీ, ఐసోలేషన్ వార్డ్సే కానీ, ఇవన్నీ కూడా అప్రమత్తం చేసాం. రోజు మేము బులెటిన్స్ ఇస్తున్నాము, రివ్యూ చేస్తున్నాము. జాగ్రత్త పడాలి, ఎందుకంటే కేరళ, తమిళనాడు కొద్దిగా పెరిగింది కనుక మనం సదర్న్ స్టేట్లో ఉన్నాము. మన జాగ్రత్తలు మనం పడాలనే ఉద్దేశంతో యంత్రాంగము, వైద్య యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. మొత్తంగా మాత్రం ప్రజాపాలన కార్యక్రమం మాత్రం ఇటు ప్రజలకు మరింత పాలన చేరవేయేందుకని చెప్తున్నారు. అదేవిధంగా కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. ఇప్పటివరకే టెస్టుల సంఖ్య కూడా రోజుకు 4,000 సంఖ్యకు పెంచాలని చెప్పి అయితే మంత్రి దామోదర రాజనరసింహ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో నమోదైనటువంటి 2 మరణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇతర వ్యాధులతో మరణించి కరోనా వచ్చినటువంటి వారు కరోనాతో మరణించలేదని చెప్పి అయితే మంత్రి దామోదర రాజనరసింహ చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా నుంచి.